హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నాకు తెలిసిన మరికొన్ని సరికొత్త వంటింటి చిట్కాలని షేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం పప్పు వండినప్పుడు పప్పు పొంగిపోతూ ఉంటుంది. పప్పు పొంగకుండా ఉండాలి అంటే ఈ చిట్కాని ట్రై చేయండి. మనం పప్పులోకి ఏమేమి కావాలో అవన్నీ వేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న గిన్నెని తీసుకొని ఆ గిన్నెలో ఇలా నీళ్లు ఉండేలాగా చూసుకొని ఇలా పెట్టిన తర్వాత కుక్కర్ మూతను పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం పప్పును ఉడికిస్తే పప్పు విజిల్ వచ్చినా కూడా పప్పు పొంగిపోకుండా ఉంటుంది. ఇక్కడ నేను స్టవ్ మీద పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. విజిల్ వస్తుంది కదా, పప్పు ఏమాత్రం పొంగలేదు. ఈ విధంగా మనం పప్పు పొంగకుండా స్టవ్ క్లీన్గా ఎప్పుడూ ఉండేలాగా ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. తర్వాత టిప్ వచ్చేసి మనం ఎప్పుడు ఇడ్లీలు వేసినా ఇడ్లీలు హోటల్ స్టైల్లో రావాలి అంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ చిట్కాతో ఇడ్లీలు వేసుకోండి. స్మూత్గా వస్తాయి. ఎలాంటి సోడా ఉప్పు వేయాల్సిన అవసరము ఉండదు. చలికాలంలో అయినా వర్షాకాలంలో అయినా పిండి బాగా పొంగుతుంది. ఫస్ట్ ఒక గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాసుల ఇడ్లీ రవ్వను తీసుకోండి. ఫస్ట్ ఇడ్లీ రవ్వను శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతటిని ఇలా స్క్వీజ్ చేసుకోండి. ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ మినపప్పు రెండు కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడే అసలైన చిట్కా ఉంది. ఇలా బీట్ చేస్తూ కలుపుకోండి. ఇలా బీట్ చేస్తూ కలుపుకుంటే పిండి బాగా పొంగుతుంది. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బీట్ చేస్తే పిండి అంత బాగా పొంగుతుంది. ఇలా చాలాసేపు ఒక 5 నుండి 10 నిమిషాల సేపు చాలా బీట్ చేయండి. ఇలా బీట్ చేసిన తర్వాత మూత పెట్టి రాత్రంతా పులియడానికి పక్కన పెట్టుకోండి. తెల్లారిని చూస్తే పిండి బాగా పులుస్తుంది. ఈ చిట్కాని ట్రై చేసి ఇడ్లీలు వేసి చూడండి. ఇడ్లీలు బాగా పొంగుతూ వస్తాయి. మీకు ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం ఎప్పుడు బట్టలు మడత పెట్టేటప్పుడు కొన్నిసార్లు బట్టలు మడత పెడుతుంటే ఎంత మడత పెట్టినా నీట్గా కనిపించకపోతే విసుగ్గా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొన్ని ట్రిక్స్తో మనం బట్టలను చాలా సులువుగా మడత పెట్టుకోవచ్చు. ఇలా పెద్ద హ్యాండ్స్ ఉన్న కుర్తీలను మడత పెట్టుకునేటప్పుడు ఎంత మడత పెట్టినా హ్యాండ్స్ బయటికి కనిపిస్తూ ఉంటాయి. చూడ్డానికి అంత నీట్గా కనిపించవు. అప్పుడు ఈ ట్రిక్ని ట్రై చేయండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలా నేను చూపించిన విధంగా ఇక్కడ కింది వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా పట్టుకోండి. తర్వాత పై నెక్ దగ్గర ఈ విధంగా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఈ రెండింటిని ఈ విధంగా కలిపి పట్టుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని వెనక్కి వైపుకి ఫోల్డ్ అయ్యేలాగా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత వైపు ఉన్న హ్యాండ్ని ఇలా లోపలికి మడత పెట్టుకొని మనకి ఎంతవరకు ఫోల్డింగ్ కావాలో అంతవరకు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి మడత పెట్టుకోండి. ఇలా మధ్యలోకి మడత పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా కనిపిస్తుందో. చాలా నీట్గా కనిపిస్తుంది కదా. ఇలా ఒకే ఒక చిటికెలో మనం ఎన్ని కుర్తీలనైనా మడత పెట్టుకోవచ్చు. అచ్చం షాప్లో వాళ్ళు మడత పెట్టిన దానిలాగే ఉంది కదండి. ఈ చిట్కాతో మనం ఎన్ని కుర్తీస్నైనా ఎన్ని ఫుల్ హ్యాండ్స్ ఉన్న కుర్తీస్నైనా ఈ విధంగా చాలా నీట్గా మడత పెట్టుకోవచ్చు. మీకు ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ ట్రిక్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లిపాయలు పొట్టు వచ్చేటప్పుడు మన చేతి వేలు నొప్పెడుతూ ఉంటాయి. కొన్ని వెల్లుల్లిపాయలు అయితే మనము ఒలుచుకుంటాము. కానీ చాలా ఎక్కువగా వెల్లుల్లిపాయలు ఉన్నప్పుడు మన గోల్డ్ వేలు నొప్పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి. మనందరింట్లో సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి. ఆ సేఫ్టీ పిన్స్ తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా చేయండి. ఇలా చేస్తే పై మూతి దగ్గర పొట్టంతా వచ్చేస్తుంది. ఈ విధంగా పైనుంచి మన పొట్టుని చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఈ విధంగా ఎన్ని వెల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా ఒలుచుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా మనం ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఒలుచుకోవచ్చు. మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏమైనా జ్యువెలరీస్ కొన్నప్పుడు అందులో ఇలాంటి కార్డ్స్ వస్తూ ఉంటాయి కదండి. ఇలాంటి కార్డ్స్ని మనం వేస్ట్ని పడేస్తూ ఉంటాము. వీటిని పడేయకుండా వీటిని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని ఒకే దగ్గర పెట్టేస్తే పెట్టుకునేటప్పుడు వెతుక్కుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి కార్డ్స్కి హోల్ చేసుకొని మనం వీటికి ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటే చూడడానికి
క్లియర్‌గా కనిపిస్తాయి. ఊరికే వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఒకదానికి ఒకటి చిక్కు పడకుండా ఉంటాయి. ఈ విధంగా హోల్స్ ఏదైనా సేఫ్టీ పిన్ తీసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని చూసుకొని హోల్స్ పెట్టుకోండి. ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇయర్ రింగ్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోండి. చూడడానికి కూడా చాలా నీట్‌గా కనిపిస్తాయి. మన ఎమ్మటే ఏది కావాలో పెట్టుకోవడానికి డిసైడ్ అవ్వచ్చు. ఈ విధంగా మనం వేస్ట్ అని పడేసే కార్డ్స్‌ని పడేయకుండా వీటిని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ చిట్కా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి వాచెస్ కొనిస్తూ ఉంటాం కదండీ! ఒక్కోసారి వాళ్ళు వాటర్‌లో తడిపేసి వాచెస్‌ని పాడు చేస్తూ ఉంటారు. అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. లేకపోతే పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా వాటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఐరన్ చేసిన తర్వాత వైర్‌ని అలాగే పెట్టేస్తూ ఉంటాము. అలా పెడితే చూడడానికి అంత నీట్‌గా కనిపించదు. చిందరవందరగా ఉంటుంది. అలా కాకుండా ఈ వాచ్‌తో ఈ వైర్‌ని మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ విధంగా వైర్‌నంతటిని ఒక దగ్గరగా ఇలా అరేంజ్ చేసుకోండి. తర్వాత వాచ్‌ని ఈ విధంగా వైర్‌కి పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే వైర్ అంతా చూడడానికి చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఈ విధంగా మనం వేస్ట్‌ని పడేయకుండా, పక్కన పెట్టకుండా వాటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా అంతటిని చుట్టుపెట్టుకున్న తర్వాత ఈ వైర్‌నంతటిని ఇలా లోపలికి పెట్టుకోండి. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా కనిపిస్తుందో. ఈ విధంగా మనం వేస్ట్‌ని దీన్ని పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చు. మనం స్టిక్కర్స్ అయిపోయిన తర్వాత ఇలాంటి కవర్స్‌ని పడేస్తూ ఉంటాము. వీటిని పడేయకుండా వీటిని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. స్టేప్లర్‌ని తీసుకొని ఇలా స్టేప్లర్‌తో చివరి వైపు పిన్ వేసుకోండి. ఇలా పిన్ వేసుకున్న తర్వాత మన దగ్గర ఏటీఎం కార్డ్స్, డెబిట్స్ కార్డ్స్ ఉంటాయి కదండీ! ఆ కార్డ్స్ అన్నిటిని ఈ స్టిక్కర్ ప్యాకెట్‌లో పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇలా కార్డ్స్‌ని తీసుకొని ఈ కార్డ్స్‌ని ఇలా స్టిక్కర్స్ ప్యాకెట్ లోపల పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే కార్డ్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. చిందరవందరగా మనం బ్యాగ్‌లో పెట్టినప్పుడు అక్కడక్కడ పడకుండా కార్డ్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఈ విధంగా మనం ఎన్ని కార్డ్స్ కావాలంటే అన్ని కార్డ్స్‌ని ఒకే దగ్గర ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత దీన్ని పర్స్ లోపల పెట్టుకుంటే కార్డ్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. చూడడానికి కూడా చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఈ విధంగా మనం కార్డ్స్ అన్నిటిని పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడైనా కార్డ్ కావాలి అంటే అందులోంచి చాలా ఈజీగా కార్డ్స్‌ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దాని లోపల పెట్టుకోవచ్చు. ఈ విధంగా వేస్ట్‌ని పడేయకుండా స్టిక్కర్ ప్యాకెట్‌ని రీయూజ్ చేసుకోండి. మీకు ఈ ట్రిక్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన ఇంట్లో ఇలాంటి గాజు సీసాలు ఉన్నప్పుడు వాటిపై నుండి స్టిక్కర్ తీసుకోవాలి అంటే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ స్టిక్కర్ని ఎలాంటి శ్రమ లేకుండా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆ బాటిల్కి సరిపడినంత పెద్ద గిన్నెను తీసుకోండి. ఇలా గిన్నెను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ని పోసుకోండి. బాటిల్ మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటిల్ మూతను తీసేసి ఈ బాటిల్ని ఈ గిన్నె లోపల పెట్టుకోండి. ఇలా గిన్నె లోపల పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటిల్ నీటిలో మునగాలి కాబట్టి ఇప్పుడు పైనుంచి ఈ బాటిల్ లోపలికి కొన్ని నార్మల్ వాటర్‌ని పోసుకోండి. ఇప్పుడు నీటిలోకి మునిగింది కదండీ! ఈ విధంగా హాట్ వాటర్‌లో కొద్దిసేపు సోక్ చేయాలి. ఒక 10, 15 నిమిషాల సేపు ఇలా హాట్ వాటర్‌లో సోక్ చేయండి. ఇలా సోక్ చేస్తే ప్లాస్టర్‌కి ఉన్న గమ్మంతా ఊడిపోతుంది. తర్వాత ప్లాస్టర్‌ను తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లాస్టర్ తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఈ విధంగా మనం ఇలా చేత్తో ఇలా అనగానే ప్లాస్టర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. వాటికి ఉన్న గమ్మంతా లూజ్ అయిపోయి ఈ విధంగా చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాటిల్‌ని హాట్ వాటర్‌లో సోక్ చేస్తే 5 నిమిషాల్లో ప్లాస్టర్‌ని చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఈ టిప్ మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చిందో. తర్వాత క్లీన్ చేసుకుంటే వీటికున్న మరకలు కూడా పోతాయి. ఈ విధంగా మనం జార్‌ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇప్పటి వరకు మీకు చెప్పిన టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.